లగచర్ల కేసులో ఇంకా అరెస్ట్ల పర్వం కొనసాగబోతున్నట్లుగానే తెలుస్తోంది. వీడియోల ఆధారంగా నిందితుల్ని గుర్తిస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు 55 మందిని అదుపులోకి తీసుకుని ఇంటరాగేషన్ చేశారు. అందులో 39 మందిని ప్రశ్నించి సంతకాలు తీసుకుని వారిని వదిలేశారు. ఇంకా 16 మందిని కోర్టులో హాజరుపరిచి భారీ బందోబస్తు మధ్య జైలుకు తరలించారు. ఈ దాడి వెనక కుట్ర ఉంది అన్న కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అటు లగచర్ల కేసులో కీలక సూత్రధారి భోగమోని సురేష్ కోసం గాలిస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గం అంతటా టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ పేరుతో పాటు ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి పలు గ్రామాలన్నీ. ఇళ్ల నుంచి ప్రజలు బయటికే రావట్లేదు. ఇష్టం వచ్చినట్లు కేసులు నమోదు చేస్తే మాత్రం ఊరుకోమంటున్నారు బాధితులు. బీఆర్ఎస్ నేతలపై కూడా ఇవాళ కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారు. ప్రస్తుతం లగచర్లలో పరిస్థితి ఎలా ఉంది? మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి ఆ సమాచారంతో రెడీగా ఉన్నారు. జ్యోతి, ఓకేనా? వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో ఏదైతే కలెక్టర్ మీద జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అరెస్టుల పర్వం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం లగచర్ల గ్రామం వద్ద ఉన్నాము. అయితే నిన్న కొంతమందిని మాత్రం ఆ పోలీసులు నోటీస్ ఇచ్చి పంపించి వేయడం జరిగిందనేది తెలుస్తోంది. ప్రధానంగా 55 మందిని అరెస్ట్ చేశారు. 16 మందిని రిమాండ్కు కూడా తరలించారు. ఏదైతే పరిగి సబ్ జైలుకు కూడా వాళ్ళని తరలించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా అరెస్టుల పరం అయితే కొనసాగుతుంది. ప్రధానంగా సురేష్ అనే వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలిస్తూ ఉన్నారు. అయితే ఎవరికైతే నిన్న పిఎస్ నుంచి వాళ్ళని ఇంటికి పంపించి వేశారు, సంతకం తీసుకొని నోటీసులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. చెప్పండి అండి, అసలు ఏం జరిగింది మీ గ్రామంలో? నిన్న తీసుకుని వెళ్ళారా? మిమ్మల్ని ఎప్పుడు రిలీజ్ చేశారు? నైటు 1:40 డైరెక్ట్ ఇంటికి వచ్చారు. వచ్చి ఏం తలుపు కొట్టిందాడే డైరెక్ట్ మాట్లాడకుండా డైరెక్ట్ వేసుకొని వెళ్ళిపోయింది. అసలు డ్రెస్ బాగాలేదు. అసలు మేము మామూలుగా ఉన్నాం, నైట్ డ్రెస్ మీద ఉంటే అలాగే వేసుకపోయిన దగ్గర అక్కడ తీసుకెళ్ళి అక్కడ వాడేశారు. మార్నింగ్ 9 తర్వాత వచ్చి సారాలు వచ్చిండ్రు. వచ్చి అందులో మీడియాలో ఇట్లా కొట్లాడిండ్రు కదా, కొట్టిన వాళ్ళని సపరేట్ చేశారు. కొట్టని మీడియాలో అందులో లేనివన్నీ సపరేట్ చేసేసి ఎవరైతే కొట్టారో వాళ్ళని వేసుకొని వెళ్ళారు అంచెల్లి. మేము ఏం తప్పు చేయలేం కాబట్టి మాకైతే కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలా చేయకండి, ఇలా చేస్తే తప్పు జరుగుతుంది, ఇలా చేయరాదంటే మేమైతే తప్పు చేయలేం, తప్పు చేయండి, మమ్మల్ని ఎందుకు వేసుకొచ్చారని కూడా మేము అడిగితే మీరు ఇప్పుడు ఏమనకపోతే మీరు మళ్ళీ తప్పు చేస్తారు కాబట్టి మిమ్మల్ని వేసుకొచ్చుకోవడం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఓకే, అంటే నిన్న అర్ధరాత్రి తీసుకొని వచ్చారు. నిన్న ఉదయం 9 గంటలకు వదిలేశారు మిమ్మల్ని, లేకపోతే ఎప్పుడు? నిన్న సాయంత్రం 4 గంటలకు వదిలేశారు. నిన్న సాయంత్రం 4 గంటలకు వదిలేశారు. అంటే మీది కూడా ఉందా? అంటే ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి విషయంలో మీ పొలాలు కూడా ఉన్నాయా? మాదైతే లేదు. మా చేను దగ్గరనే బార్డర్, అంటే మా చేను బార్డర్ దగ్గరనే ఉన్నది కాబట్టి ఫార్మా కంపెనీ మాకు నచ్చలేదు కాబట్టి మేము కూడా వెళ్ళిన వాడిని అరెస్ట్ చేశారు. వాడ ఏం మాట్లాడలేకపోయినాము, ఎందుకంటే వాళ్ళని ఎదిరిస్తే ఏదైనా కేసులు ఇరికిస్తారని భయంతో మేమేమనకుండా సైలెంట్. అర్ధరాత్రులు ఎంతమంది వచ్చారు మిమ్మల్ని తీసుకొని వెళ్ళారు? మీరు ఏమని వాళ్ళని అడిగే ప్రయత్నం చేశారు? మా తప్పు లేదని చెప్పేసి మీరు చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఆ సమయంలో ఏమన్నారు? మేము అసలు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేరు. మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే కూడా కొట్టారు వాళ్ళు. అసలు మేమేమనుకుంది, ఎందుకంటే మేము తప్పు చేయలేం కాబట్టి మేము ధైర్యం మీద ఉన్నాం. ఎందుకంటే మేము తప్పు చేయలేం, పోలీస్ స్టేషన్ కాకపోతే ఏటికి బెక్కైతే వెళ్దామని ఉన్నాం. ఆడ ప్రశ్నిస్తే కొట్టారు అంతే. వాళ్ళకి ప్రశ్నించలేము, ఇవ్వకుండా డైరెక్ట్ పోయినాం, మామూలుగా వదిలేశారు. అంటే మిమ్మల్ని ఏ టైంకి తీసుకొని వెళ్ళారండి? ఎప్పుడు వదిలేశారు మిమ్మల్ని? నైట్ 1 గంట ఆ టైంలో, 1 గంట 1:30 టైంలో ఆ టైంలో తీసుకుపోయారు మేడం. అంటే ఆ సమయంలో ఒక్కసారిగా, అంటే మీరు ఇంట్లో అందరూ పడుకొని ఉంటారు, మహిళలు కూడా ఉంటారు, ఒక్కసారిగా అంటే ఏమన్నా లైక్ డోర్లు బాగా కొట్టుకుంటూ అలా ఏమన్నా లేపారా? డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చి తీసుకుని వెళ్ళారా? పక్కన సౌండ్ అవుతుందని చెప్పి బయటికి లేస్తే కనబడ్డాను. చెప్పులు ఇట్లే ఉన్నా మామూలుగా కనబడితే తీసుకొని బయటికి, అరే ఇక్కడ రారా బాబు అంటే మనం ఏం చేయలేం కాబట్టి అందులో మనం పాల్గొనలేదు అని చెప్పేసి ధైర్యంతో ముందుకు పోయిన తర్వాత బండి ఎక్క అని చెప్పి తీసుకొచ్చి బండి ఎక్కిచ్చారు మేడం. అంటే ఆ సమయంలో ఎంతమంది ఉంటారు? అంటే మీతో పాటు ఇంకా చాలా మంది ఉండే ఉంటారుగా, ఏమన్నా వ్యాన్లో ఏమన్నా తీసుకుని వెళ్ళారా? అందరినీ మూకొమ్మడిగా ఎంతమంది ఉంటారు? అవును మేడం, ఉన్నారు. నాతో పాటు ఒక బండిలో 20 మందిని తీసుకొని పోయారు.
బండిలో నేను ఒకరిని. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ఇప్పుడు మీ తప్పు లేదు అని చెప్పేసి ఏమన్నా నోటీస్ లాంటివి లేకపోతే సైన్ సిగ్నేచర్ లాంటివి తీసుకొని వెళ్ళారా? ఏం జరిగింది వెళ్ళిన తర్వాత? వెళ్ళిన తర్వాత మేము సిగ్నేచర్ ఇచ్చాము, మొబైల్ నెంబర్స్ తీసుకున్నారు, ఆ విధంగా ఇచ్చేసి అంటే మా తప్పు లేదు కాబట్టి ఇంకా మీతోటి అవకాశం మీతోటి ఏమన్నా పనులు ఉంటాయని చెప్పేసి తీసుకున్నారు. సరే అని చెప్పి దానికి వాళ్ళ విధంగానే మేము కోఆపరేట్ చేసాం. వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా కోఆపరేట్ చేసినాం. బయటికి పంపించారు సాయంత్రం. ఓకే, అంటే ఇప్పుడు మీ పొలం కూడా ఉందా ఇందులో? లేదు మేడం, మా పొలం లేదు, కానీ నేను గ్రామస్తుని, ఒక రైతు ఇంటి నుంచే నేను ఉన్నాను కాబట్టి నేను కూడా రీసెంట్గా హైదరాబాద్ నుంచి విలేజ్కి వచ్చాను. ఇట్లా జరుగుతుందని చెప్పేసి మళ్ళీ మేము ఉండదలుచుకోలేదు. ఇక్కడ ఇంత నీచంగా ఇంత దారుణంగా ఇట్లా ఉన్నారు కాబట్టి మనం కూడా ఇక్కడ ఈ సొసైటీలో బతకాలంటే బయటికి వెళ్ళి బతకడమే బెటర్ అనుకుంటున్నాం మేము కూడా. అంటే సొంత గ్రామాన్ని వదిలేసి ఇప్పుడు మీరంతా కూడా అంటే ఊర్లో చాలా వరకు కూడా ఎవరిని కదిలించినా ఇక్కడ ఉండట్లేదు వెళ్ళిపోతున్నారని చెప్తూ ఉన్నారు. ఇది నిజమేనా? అవును మేడం, అందరూ అంటే వాళ్ళు రాజకీయం చేస్తుంటారు. మనకు రాజకీయం పొట్ట చేతులు పట్టుకొని కోటి కోసం కోటి విద్యలు అన్నట్టు మేమున్నాము. మా ఫ్యామిలీని కాపాడుకోవడానికి, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మేము పడే పాటలు మాకు తెలుసు. రూపాయి ఒక 4 ఏళ్ళు ఇలా లోపలికి వెళ్తున్నాయంటే అది వెళ్ళడానికి ఏ విధంగా కష్టపడుతున్నా మాకు తెలుసు. అద్దమన్నాత్రి ఆ టైంలో మమ్మల్ని తీసుకెళ్ళిపోయి ఇట్లా అరెస్ట్ చేయడము, ఆడికి వెళ్ళిన తర్వాత మాకు ఇంకా మంచిగానే పంపించారు, కానీ ఈ విధంగా జరుగుతుంటే మాకు భయంగా మేము చాలా భయపడిపోతున్నాము. ఫ్యామిలీ సఫర్ అయిపోయింది. ఒక్క 10 నిమిషాలు ఫ్యామిలీ నేను బయటకు వచ్చినోని ఎట్టిపోయాడు నా కొడుకు అని చెప్పేసి వాళ్ళు ఏదన్నా ఆ టైంలో వాళ్ళకు మా ఇంట్లో వాళ్ళు షుగర్ పేషెంటు, వాళ్ళకి చాలా డేంజర్ భయపడిపోయారు. సాయంత్రం నేను ఫోన్ ఇడిచిన వెంటనే బయటకు వచ్చినాక లిఫ్ట్ చేసి చెప్పాను, ఇట్లా నేను మంచిగానే ఉన్నా, వస్తున్నా, గంట సేపట్లో వచ్చేస్తా అని చెప్పిన భయంగా ఉన్నారు అప్పటి వరకు. ఎట్లా ఉంది ఇప్పుడు తాజా పరిస్థితులు ఊర్లో ఏ విధంగా ఉన్నాయి? చాలా వరకు కూడా ఎవరైతే మీతో పాటు బయటికి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ గ్రామాన్ని వదిలేసి వేరే ఊర్లకు కూడా వెళ్తున్నారని చెప్పేసి సమాచారం ఉంది. ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా భయపడుతున్నారని చెప్పేసి తెలుస్తోంది. ఏం జరుగుతోంది అసలు ఊర్లో? అవును మేడం, అందరు ప్రతి ఒక్కరు భయపడుతుంది. ఎందుకంటే వాళ్ళు అందుట్లో ఉన్నారు, పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, చూసిన వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పేసి, ఎందుకంటే కలెక్టర్ని ఒక అధికారిని ఏ విధంగా మాట్లాడాలని అవగాహన లేని ఈ మనసులకు వాళ్ళని ఎదిరించిండ్రు అని చెప్పి కొంతమంది వాళ్ళ మెంటాలిటీగా వాళ్ళు చేసిన ప్రవర్తనకి మిగతా వాళ్ళందరూ సఫర్ కావడం చాలా అది మేము చాలా బాధపడుతున్నాం దానికోసం. అనుకున్నారా? ఎందుకంటే అసలు ఈ లగచర్ల ఊరు అనేది మ్యాక్సిమం ఎవరికి తెలియనటువంటి ఒక ఊరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపిస్తోంది. అంటే ఎవరు తప్పు చేశారని మీరు అనుకుంటున్నారు? మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా పోలీస్ స్టేషన్లో ఉన్నారా? వాళ్ళు తప్పు చేసినటువంటి వాళ్ళు అంటే వాళ్ళు కూడా పాల్గొన్నటువంటి వాళ్ళేనా? ఇంకెవరైనా బయటికి రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారా? లేదు మేడం, అందుట్లో పాల్గొనాల్సిన వాళ్ళే ఉన్నారు. పాల్గొనాల్సిన వాళ్ళే అక్కడ వీడియోలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకే. అందులో కలెక్టర్ని చేయి చేసుకున్న వాళ్ళు కానీ, దూషించిన వాళ్ళు కానీ, తోసిన వాళ్ళు కానీ వీళ్ళ వరకే అక్కడ అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళం మేము బయటకు వచ్చాము. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉన్నారు. మా ఫ్రెండ్ రవి ఉన్నాడు, శివకుమార్ వాళ్ళ ల్యాండ్ పోలేదు, వాళ్ళు ఎప్పుడు ధర్నాకి వెళ్ళలేరు. వాళ్ళని కావాలని ఇబ్బంది పెట్టి వాళ్ళ పైన కేసు పెట్టారు. నిన్న ఆన్నే మేము ఎదురుతామని అనుకున్నాం, మనకు టైం అది బాగాలేదు కాబట్టి మేము బయటకు వచ్చినాము. వాళ్ళ ల్యాండ్ పోలేదు, వాళ్ళు ధర్నా చేయలేరు, వాళ్ళు ఒక దాంట్లో పాల్గొనలేరు, వాళ్ళని అందుకని అరెస్ట్ చేశారు. నిన్న మేము అడిగే అవకాశం లేదు, మాకు అడిగేటంత. ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారా వాళ్ళు? అంటే మొన్న జరిగినటువంటి ఘటనలో వాళ్ళు లేరా? ఎందుకంటే నేను రవి అనేవాళ్ళు మేము వేరే పని మీద బయటికి వెళ్ళాం. అసలు ఇక్కడ జరగడం అయింది కూడా మాకు తెలియదు. అసలు అప్పుడే ఫుటేజ్ ఉంటుంది కదా, అందులో కూడా మేము కనిపించలేము, అయినా కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికీ అంటే మీరు కొంతమంది వచ్చారు కానీ వాళ్ళు ఇంకా రాలేదు. అంటే వాళ్ళు కొంతమంది 16 మందిని జైలుకి కూడా తరలించారని తెలుస్తోంది. వాళ్ళు ఎవరైనా దాంట్లో ఉన్నారా లేకపోతే ఏంటి? ఆడ ఉన్న జైలుకి పోయినరా ఎక్కడ పోయినరా మాకు తెలియదు. మాకు తెలియనియలేరు. మన లోట ఒక రూమ్లో వేసి పెట్టారు కాబట్టి వాళ్ళు ఏడున్నారు, కానీ వాళ్ళు తప్పు చేయని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఎందుకు వేసారని వాళ్ళని ఇడిపిస్తే మాకు సంతోషం. ఎందుకు తప్పు చేసిన వానికి శిక్ష పడాలి ఖచ్చితంగా. చేయని వాడిని ఎందుకు లోపలికి వేసారని చెప్పి వాళ్ళ మమ్మీ వచ్చి నైట్ నా దగ్గర ఏడిస్తే నేనేం చెప్పలేకపోయాను. మీరు తప్పు చేయలేరు కదా, నిన్ను ఎందుకు ఇడిచిపెట్టిందంటే, నన్ను ఎందుకు ఇడిచిపెట్టిందంటే నేను తప్పు చేయలేను, వాళ్ళు కూడా తప్పు చేయని వాళ్ళే, వాళ్ళని ఎందుకు ఇడిచిపెట్టలేదు అనేది అడుగుదాం అనుకున్నా కానీ అడగలేకపోయాం మేము ఆడ. అట్లా ఏం చెప్తారు ఈ ఇన్సిడెంట్ గురించి, ఈ ఘటన గురించి ఏం మాట్లాడుతారు?
తప్పు చేసినవన్నీ శిక్షించండి. ఇప్పుడు కలెక్టర్ పైన దాడి చేయడం అంటే తప్పే. అది తప్పు చేసినవన్నీ కొట్టినవన్నీ శిక్షించండి. కానీ ధర్నాకి వెళ్ళే వాళ్ళంటే ధర్నాకు కొందరు మద్దతు ఇవ్వడానికి కూడా వెళ్ళిపోయిండ్రు కదా. అంటే మా చేను దగ్గర ఉంది, పొల్యూషన్ మాకు వస్తుంది అని చెప్పి మేము కూడా ధర్నాకి వెళ్ళాం. మన తప్పేం చేయలేం. పోలసరిత పోయినాం, రావద్దని ఒకటి ధర్నా చేయడం తప్పు కాదు. ఎప్పుడే కానీ ఎవరిపైన చేతి చేసుకుంటే తప్పు. ఆ తప్పు చేయందే వాళ్ళని ఎందుకు, తప్పు చేయని వాళ్ళని లోపలికి ఎందుకు వేసారని, తప్పు చేసుకున్న వాళ్ళని గొడవ పడ్డ వాళ్ళని లోపలి చేసుకుంటే ఏం కాదు, చేయని వాళ్ళని కూడా లోపల వేశారు. మా ఫ్రెండ్స్ 2 ఉన్నారు, వాళ్ళిద్దరిని ఇడిపిస్తే బాగుంది అని చెప్పి నా ఒకటే అంతే. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. అయితే కొంతమందిని మాత్రం ఈ విధంగా బయటికి రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళ సిగ్నేచర్తో పాటు వాళ్ళ మొబైల్ ఫోన్ నెంబర్స్ తీసుకొని కొంతమందిని అనవసరంగా పోలీసులు ఇంట్లో నుంచి బయటికి తీసుకొని వెళ్ళారు. ఎవరైతే ఈ యొక్క ఘటనలో లేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా విడుదల చేయాలి, తప్పు చేసినటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా గ్రామంలో కొంతమంది ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ నుంచి వేరే ప్రదేశాలకి వెళ్ళాలనుకుంటున్నాం, ఈ యొక్క వాతావరణ పరిస్థితులు చూస్తుంటే కనీసం మేము బ్రతికేటటువంటి ఆ ఛాన్స్ కానీ లేకపోతే అవకాశం కానీ మా ఊర్లో లేకుండా పోతుంది, మాకు బిక్కుబిక్కుమంటూ ఇక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కేసుకు సంబంధించి మాత్రం అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించండి, ఎవరైతే తప్పు చేయలేదు ఈ ఘటనకు అసలు సంబంధం లేనటువంటి వాళ్ళు మాత్రం రిలీజ్ చేయాలంటూ కూడా స్థానికులు ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ 9 లగచర్ల గ్రామం నుంచి వికారాబాద్ డిస్ట్రిక్ట్.